శ్రీగురు చరిత్ర అధ్యాయం 36. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం గురుభ్యో నమః. యోగపుంగవునికి నామధారకుడు నమస్కరిస్తూ, మహర్షి, అజ్ఞానం అనే చీకటిలో దారి కనపడక తిరుగుతున్న నాకు శ్రీగురు చరిత్ర అనే వెలుగును ప్రసరించి దారి చూపించారు. ఇంకా ఇటువంటి కథల్ని వినిపించి జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకొన్నాడు. యోగపుంగవుడు ఆనందించి ఇలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురు లీలల్ని ఎన్నని చెప్పగలము? కొన్నిటిని మాత్రమే చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. సత్యవంతుడైన ఒక బేద బ్రాహ్మణుడు గంధర్వపురంలో నివసించేవాడు. అతడు భిక్షాన్నంతో సంతృప్తిగా జీవిస్తున్నాడు. అతడు భోజనానికి ఎవరింటికి వెళ్లేవాడు కాదు. ఎంతో నిష్ఠతో వైదిక ధర్మాలను ఆచరిస్తూ ఉండేవాడు. తనకున్న దానితోనే అతిథులను తృప్తిపరిచేవాడు. శ్రీగురు మహిమ గురించి అతడు విన్నాడు. అక్కడ ఎంతో మంది బ్రాహ్మణులకు సమారాధన చేసినా అక్కడికి వెళ్లేవాడు కాదు. ఒకనాడు మహాలయాలలో ఒక ధనవంతుడు ఆ గ్రామంలో ఉన్న వారందరినీ దంపతులుగా భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఈ బీద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి అయిష్టతను చూపాడు. కానీ అతని భార్యకు మాత్రం సమారాధనకు వెళ్లి భోజనము, దక్షిణ, కొత్త బట్టలు తీసుకుని ఆనందంగా ఉండాలని అనుకునేది. ఆమె ఎంత అడిగినా సమారాధనకి రావడానికి ఒప్పుకోలేదు. అతన్ని కూడా రమ్మని, లేదంటే తనను పంపమని బ్రతిమలాడింది. అతడు, నేను మాత్రం రాను, నీకు అలాంటి ఆశ ఉంటే నీవు మాత్రం వెళ్ళు అని అన్నాడు. కానీ ధనవంతుడు దంపతులు మాత్రమే రావాలన్న నిబంధన పెట్టాడు. అందుకు ఆమె నిరాశ నిస్పృహలతో భర్త మీద అలిగి శ్రీగురుని దగ్గరకు వెళ్లి విషయమంతా విన్నవించి తన భర్త ఆ రోజు సమారాధనకు వచ్చేలా చేయమని కోరుకుంది. దానికి శ్రీగురుడు చిరునవ్వు నవ్వి ఆమె భర్తను పిలిచి ఇలా అన్నారు. బ్రాహ్మణోత్తమ, నా మాట విను. ఈ రోజు నీవు సమారాధనకు తప్పకుండా వెళ్ళు. నీ భార్య కోరిక నీవు తీర్చడం ధర్మం కూడా అని హితోపదేశం చేశాడు. అప్పుడు శ్రీగురుడితో ఆ పేద బ్రాహ్మణుడు, స్వామి, తమరు మాకు గురుదేవులు. మీ మాట ప్రకారము నా నియమం వదిలి సమారాధనకు వెళ్తాను అని చెప్పి తన భార్యతో కలిసి సమారాధనకు బయలుదేరాడు. అతడు ఏనాడు ఇలా వందల మందితో బ్రాహ్మణులతో కలిసి వ్రతం దగ్గర కూర్చుని ఎరుగడు. బ్రాహ్మణులందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు ఆ భార్యాభర్తలు. వారికి అక్కడ తమ విస్తరాకులలోనూ ఇంకా మరికొందరు విస్తరాకుల్లోనూ ఉన్న పదార్థాలని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రమునర్చినట్లు కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో పరికించి చూస్తే ఒక కుక్క తడిక కిందలోంచి లోపలికి వచ్చి అన్నపు రాశిని ముట్టుకుంది. ఇంతలో ఒకరు దాన్ని తరిమి అన్నం వడ్డన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అది చూసిన బ్రాహ్మణుడి భార్య విసురుగా కోపంతో విస్తరి వద్ద నుండి లేచిపోయింది. అందరితో ఆ విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆమె భర్త తల బాదుకుని, ఓసి బుద్ధిహీనురాలా, నీ మూలంగా నా కర్మకు ఈ గతి పట్టింది అని విస్తరి ముందు నుంచి లేచిపోయాడు. ఆమెను తీసుకుని శ్రీగురుడి దగ్గరకు వెళ్ళాడు. శ్రీగురుడు ఆమె కేసి చూసి, ఏమమ్మా, పరుల ఇంట భోజనం రుచి అనుభవించావా? నీ కోరిక తీరిందా అని నవ్వారు. ఆమె ఏమీ జవాబు చెప్పలేక సిగ్గుతో తలదించుకుంది. స్వామి, నేను తెలివి తక్కువతనంతో కుక్కకు ముట్టిన అన్నం కోసము మా వారిని కూడా తీసుకుని వెళ్ళాను. నా తప్పులు మీరే క్షమించాలి అని చాలా బాధగా వేడుకుంది. ఆమె భర్త కూడా తన వ్రతము చెడినందుకు తిట్టి తను కూడా బాధపడ్డాడు. శ్రీగురుడు అతన్ని ఓదార్చి పోనీలే, ఎలా అయితేనేం నీ భార్య మనస్సులో ఊరడెళ్ళింది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్ను నిర్బంధించలేదు. ఇంత మాత్రం చేత నీకేమీ కాదులే, నీ నియమానికి ఎటువంటి భంగమూ రాదు. పితృదేవ కార్యానికి భోక్త దొరక్క ఎవరైనా బాధపడినప్పుడు దాని రక్షణకు భోక్తగా వెళ్లిన వారికి ఎటువంటి దోషము అంటదు అని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణుడు, స్వామి, ఎటువంటి భోజనం చేయవచ్చు, ఎటువంటి భోజనం చేయకూడదు, దయతో మీరు నాకు వివరించండి అని చెప్పాడు. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. గురువులు, మేనమామలు, వేదవిధులు, అత్తమామలు, తోబట్టువులు భోజనానికి పిలిస్తే తప్పకుండా వెళ్లి వారు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రులతో సేవ చేయించుకునేవాడు, భార్యాపిల్లలకు బాధ కలిగించేవాడు, గొప్ప కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతూ, పిసినారి, తగాదాలు పెట్టేవాడు, క్రూరుడు, స్త్రీలోలుడు, చోరుడు, భార్యను విడిచిపెట్టినవాడు, జూదరి, స్నానం ఆచరించకుండా భోజనం చేసేవాడు, డబ్బు తీసుకుని గొప్పగా జపాలు చేసేవాడు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, దురాసపరులను
పెట్టిన భోజనము తిన్నవారు పాపాత్ములవుతారు. అల్లుడిని కూతురిని బాధ పెట్టేవారికి మరుసటి జన్మలో పిల్లలు పుట్టరు. పట్టుకుటి కోసం అబద్ధాలు చెప్పి ప్రవర్తించేవాడు పెట్టే భోజనం వల్ల వచ్చే జన్మలో గుడ్డివారు అల్పాయుష్కులుగా పుడతారు. నిత్యం ఇతరుల గృహాలలో భోజనం చేసేవారి పుణ్యము అంతా నశించి వారి పాపాలన్నీ వారిని చుట్టుకుంటాయి. అమావాస్యలో పరుల ఇంట భోజనం చేస్తే పుణ్యఫలం అంతా నశించిపోతుంది. పనివారితో ఆహ్వానం పంపించిన వారి ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. మనుమడు పుట్టేంత వరకు కూతురింట్లో భోజనం చేయకూడదు. గోదానం, భూదానం, సువర్ణదానం మొదలైనవి దానం తీసుకోవడం తప్పు కాదు. కానీ గ్రహణ సమయంలో పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకోకూడదు. మన సాటివారి కర్మానుష్ఠానంలో లోపాలు తీర్చడానికి తప్ప పరుల ఇంటికి భోజనాన్ని చేయడానికి వెళ్ళకూడదు. అటువంటి దోషం గాయత్రి జపంతో తీరిపోతుంది. ఇలాంటి భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. సిద్ధులు, దేవతలు, కామధేనువు కూడా వారికి సేవ చేస్తాయని చెప్పారు. అప్పుడు బ్రాహ్మణుడు శ్రీగురునికి నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో నాకు వివరించి చెప్పండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులందరూ ఇలా అడిగారు. మహర్షి, స్వధర్మానుష్ఠానం గూర్చి మీకు చాలా అనుమానాలున్నాయి. ఆచారాన్ని, మంత్రాన్ని గురువు నుండి తప్ప వేరే ఎవరి దగ్గరకు తీసుకోకూడదంటారు. కాబట్టి దయతో మా అనుమానాల్ని తీర్చండి. పరాశర మహర్షి మునులతో, రుచులారా, సదాచార సంపన్నులైన వారికి సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు తెల్లవారుజామునే లేచి భక్తిభావంతో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది మునులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, 14 భువనాలను, సప్త ద్వీపాలను, సప్త ఋషులను తొలుగా స్మరించుకోవాలి. అప్పుడు గోమాతకు వందనాలు అర్పించి ఆచమనం చేసి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినకూడనివి విన్నప్పుడు ఆచమనం గావిస్తే శుద్ధి అవుతుంది. ఒకవేళ ఆచమనానికి నీరు లేకపోతే కుడి చెవిని స్పృశించాలి. అప్పుడు మానసిక స్నానంతో పరిశుభ్రంగా ఉండి రాత్రంతా గాయత్రి మంత్రం తప్ప మిగిలిన ఏ ప్రార్థనా శ్లోకాన్నైనా వల్లించవచ్చు. ఊరికి దూరంగా మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జంధ్యాన్ని వేరుగా వేసుకుని అంగవస్త్రాన్ని తలకు చుట్టుకోవాలి. పగలు ఉత్తర దిశగా, రాత్రి దక్షిణ దిశగా మల విసర్జన చేయాలి. తర్వాత ఆచమనం చేసుకుని కులదేవతను స్మరించుకోవాలి. ఈ విధంగా శ్రీగురుడు ఆచారాన్ని గూర్చి ఇంకా ఎన్నో అంశాలు చెప్పారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. Don't forget to like, share, comment, and subscribe.